హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మ ఫౌండేషన్. మనం ఈ వీడియోలో డిఫరెన్షియేషన్ గురించి బేసిక్స్ తెలుసుకుందాము. డిఫరెన్షియేషన్స్ ఏదైనా ఫంక్షన్ డిఫరెన్షియేషన్స్ మనం ఫంక్షన్స్లోనే చేస్తామండి. ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు అంటామంటే ఆ ఫంక్షన్కి లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. ఇక్కడ హెచ్ టెన్స్ టు 0 ఈ ఫామ్లో ఉంటే ఆ ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ ఫంక్షన్ అని అంటాం. ఎలా అంటే సో ఇప్పుడు కోఆర్డినేట్ తీసుకుందాము. ఇది వై కోఆర్డినేట్, ఇది ఎక్స్ కోఆర్డినేట్ కదా. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఏంటిది? ఒక పాయింట్ తీసుకుందాం. ఇక్కడ ఇది ఏంటిది? సమ్ 2,3 తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకోండి 1,2. సో ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఈ పొజిషన్లో మనం ఫైండ్ చేయడానికి ఎట్లా తీసుకుంటాం? మనం ఈ రెండింటి మైనస్ చేసి ఈ రెండింటి మైనస్ చేస్తాం కదా. ఇంటూ వై కోఆర్డినేట్ 3 - 2 బై ఎక్స్ కోఆర్డినేట్ 2 - 1. సో ఇది ఇప్పుడు ఏమొస్తుంది? దీనికి 3 - 2 ఈజ్ 1 బై 1. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. ఈ రేట్ ఆఫ్ చేంజ్ అనే ఎక్కడైనా మనకి ఫిజిక్స్లో కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ మనం ఎక్స్ అనుకుంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ dv బై dt ఆర్ఎల్స్ v బై t. v బై t అనేది మనం జనరల్ నార్మల్ టర్మ్లో తీసుకుంటాము. పర్టికులర్ ఆ dv బై dt అనేది ఒక పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర x = సమ్ 3 ఉందనుకోండి. ఈ పాయింట్ దగ్గర దీని వాల్యూ ఏమొస్తుందో అదే మనం ఫైండ్ చేయడానికి డిఫరెన్షియేషన్ చేస్తాం. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీకి, డిస్ప్లేస్మెంట్కి. అదే ఇప్పుడు వెలాసిటీ కావాలి. వెలాసిటీ = రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్, అంటే యాక్సలరేషన్ బై టైం కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎక్కడికి వచ్చినా మన రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అనేది వచ్చిందంటే అక్కడ మనం డిఫరెన్షియేషన్ చేస్తాము. సో యాక్సలరేషన్ ఏంటిది? ఏ బై టైం ఏంటిది? టీ. అదే డిఫరెన్షియేషన్ ఫార్మ్ రాయాలంటే dA బై dt. సో మన క్వశ్చన్స్లో ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు వెలాసిటీ = 3t² + 4t అని ఇస్తాడు. సో దీనికి రేట్ ఏం ఫైండ్ చేయమంటాడు? డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఏంటిది? ఎక్స్ కదా. ఎక్స్ = dv బై dt కదా. సో ఇక్కడ v ఏంటిది? 3t² + 4t. సో దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t. కింద డినామినేటర్ ఉంది dt, అది dv బై dt అంటే డెరివేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు t. t అంటే టైము. సో ఇప్పుడు dy బై dx ఉంది. dy బై dx అంటే ఈ y ఫంక్షన్ని డెరివేషన్ చేయాలి. దేంతో డెరివేషన్ చేస్తాం? ఎక్స్తో చేయాలి ఎట్లా. సో అంటే ఇప్పుడు y అంటే ఎట్లా, ఏ ఫామ్లో ఉండొచ్చు? y = f ఆఫ్ x ఫామ్లో ఉంటుంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనం? dy బై dx = డెరివేషన్ ఆఫ్ f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు dx కదా, విత్ రెస్పెక్ట్ టు x. ఇక్కడ మనం xతో డెరివేషన్ చేస్తాం. ఇప్పుడు dx బై dy ఉందంటే ఈ y అనేది వైని డెరివేషన్ చేస్తాం మనం. y ఫంక్షన్ని విత్ రెస్పెక్ట్ టు వైతో డెరివేషన్ చేయాలి ఈ ఎక్స్ని. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది? ఎఫ్ ఆఫ్ వై ఇట్లా తీసుకుంటాం. సో దిస్ = డెరివేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై డివై. సో ఇక్కడ మనం చూడండి ఈ ఫంక్షన్ లాస్ట్కి వచ్చేసరికి న్యూమరేటర్ వై, డినామినేటర్ అనేది వై ఫంక్షన్లోనే వస్తున్నాయి, వై టర్మ్స్లోనే వస్తాయి మనకి ఫంక్షన్. ఇక్కడ దీన్ని డెరివేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి టీలోనే ఉంది, అందుకే dv బై dt వేసుకున్నాం. దాన్ని అప్పుడు డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో ఇది వెలాసిటీ, యాక్సలరేషన్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సలరేషన్ కదా. సో dA బై dt చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. అది వెలాసిటీ వచ్చేది ఏంటంటే ఇన్స్టాంట్ వెలాసిటీ. ఇట్స్ నాట్ యావరేజ్ వెలాసిటీ కాదు ఇది. దీనికి ఇన్స్టాంట్ ఆ పాయింట్ దగ్గర డెరివేషన్ అంటే ఎంత పెద్ద ఉన్నదానికి మనం చాలా చిన్న డెరివేషన్ చేసుకుంటాం.
అదే ఇది డిఫరెన్షియేషన్లో. దీని కంప్లీట్ ఆపోజిట్ ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ చేయాలి. అంటే దీని ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దానికి ఇంటిగ్రేట్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే లోవర్ లిమిట్ ఇది తీసుకుంటాం, అప్పర్ లిమిట్ ఇది తీసుకుంటాం. సో ఇది డిఫరెన్షియేషన్కి కంప్లీట్ ఆపోజిట్ ఏంటిది ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఈ డిఫరెన్షియేషన్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఏంటంటే కాన్స్టాంట్, ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ కానీ కాన్స్టాంట్ ఫంక్షన్ కానీ ఉందనుకో, దాన్ని డెరివేషన్ చేస్తే అది 0 అవుతుంది. అంటే d/dx ఆఫ్ డెరివేషన్ ఆఫ్ d/dx ఆఫ్ కాన్స్టాంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. d/dx ఆఫ్ 3 ఇదేమవుతుంది 0 అవుతుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ ఒక ఎక్స్ టర్మ్ తీసుకోండి. d/dx ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్స్ ఏమవుతుందంటే ఇది 1 అవుతుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దీనికి ఏమవుతుందంటే 2 × x అవుతుంది. d/dx ఆఫ్ ఎక్స్ క్యూబ్ దీనికి ఏమవుతుంది 3 × x × 3 - 1 అంటే 3 × x⁴. సో దీనికి జనరల్ ఫార్ములా ఏంటంటే d/dx ఆఫ్ x⁴n ఈజ్ ఈక్వల్స్ టు n × x⁴n - 1. ఇది బేసిక్ ఫార్ములా d/dx ఆఫ్ x⁴nకి. సో ఇప్పుడు d/dx ఆఫ్ x⁴కి n ప్లేస్లో 3 పెట్టుకోండి, x⁴3 కదా. సో అప్పుడు ఇది ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో ఏం రావాలి 3 వస్తుంది. x⁴n - 1 అంటే 3 - 1 3 - 1 ఎంత 2. సో డైరెక్ట్ ఇట్లా ఫార్ములా అప్లై చేసుకుని డిఫరెన్షియేషన్ రాసుకుంటాం. d/dx ఆఫ్ x³ ఈజ్ ఈక్వల్స్ టు 3x². నెక్స్ట్ సో దీని నుంచి కాన్స్టాంట్ ఏమొస్తుంది ఇప్పుడు d/dx ఆఫ్ 3కి n వాల్యూ ఎంత, n ప్లేస్లో ఇక్కడ ఏమున్నట్టు 1 ఉన్నట్టే కదా, n ప్లేస్లో ఇక్కడ ఏం లేదు కదా, x⁴లో n - 1 అది ఆల్రెడీ 0 ఉంటుంది కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాము 3 × x⁴0 కదా. సో అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇది 3 ఇది x⁴0కి డెరివేషన్ చేస్తే 0 ఇక్కడ వస్తుంది కదా, n ప్లేస్లో 0. నెక్స్ట్ x⁴0 - 1. సో ఏదైనా నెంబర్ని 0తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి ఫైనల్లీ 0 వస్తుంది. సో ఇలా d/dx ఆఫ్ కాన్స్టాంట్ టర్మ్కి 0 డెరివేషన్ ఈ ఫార్ములా నుంచి మనం ఇలా డిరైవ్ చేసుకోవచ్చు. సో ఇదో కాన్సెప్ట్. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు x⁴5 ప్లస్ x⁴3 ప్లస్ x f(x) ఈక్వల్స్ టు. సో దీన్ని డెరివేషన్ చేయాలి. సో డెరివేషన్ ఎట్లా చేస్తాం d/dx ఆఫ్ f(x) కదా ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ x⁴5 ప్లస్ x⁴3 ప్లస్ x. సో దీన్ని ఏం చేస్తామంటే వీటిని ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఎట్లా d/dx ఆఫ్ x⁴5 ప్లస్ d/dx ఆఫ్ x⁴3 ప్లస్ d/dx ఆఫ్ x. సో దీని ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు d/dx ఆఫ్ f(x) ప్లస్ g(x) ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందంటే దీని ఎడిషన్ ప్రాపర్టీ, డిఫరెన్షియేషన్కి ఇది ఎడిషన్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఎడిషన్ ప్రాపర్టీ ఏమవుతుంది d/dx ఆఫ్ f(x) దీన్ని సపరేట్గా చేసుకుంటాం. నెక్స్ట్ d/dx ఆఫ్ g(x) దీన్ని సపరేట్ చేసుకుంటాం. సో నేను దీన్ని కూడా ఇట్లా అనుకుంటున్నా, ఇది f(x) అనుకుంటున్నా, దీని g(x) దీని ఇంకోటి అనుకుంటే. సో ఇప్పుడు దీనికి ఈక్వల్స్ ఏమవుతుంది, ఇది డెరివేషన్ ఇది ఇలా స్ప్లిట్ అయిపోతుంది కదా. సో దీనికి ఏమొస్తుంది సొల్యూషన్ d/dx ఆఫ్ x⁴5. సో దానికి ఈ ఫార్ములా అప్లై చేస్తాం మనం. సో x⁴5కి డెరివేషన్ ఏమవుతుంది n ప్లేస్లో 5 వస్తుంది. x⁴n - 1 కదా, అంటే 5 - 1 ఎంత వస్తుంది ఇక్కడ 4. దీని డెరివేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి డెరివేషన్ చేయాలి. దీని ఇక్కడ x⁴3 ఉంది. x⁴3కి డెరివేషన్ అంటే ఇప్పుడు 3x⁴3 - 1 ఎంత 2 అవుతుంది కదా. నెక్స్ట్ d/dx ఆఫ్ x పవర్లో ఏముంది ఇక్కడ 1 ఉంది. సో 1 ఇక్కడ వస్తుంది. x⁴n
ఎక్స్ పవర్ 1 మైనస్ 1 అంటే ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 వాల్యూ ఎంత 1. సో ఇంటూ 1 వస్తుంది కదా. సో dy by dx ఆఫ్ x ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ x క్యూబ్ డెరివేషన్ ఏమవుతుంది 3x². x పవర్ 5 కి డెరివేషన్ ఏమవుతుంది 5x పవర్ 4. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది 5x4 ప్లస్ 3x² ప్లస్ 1. సో దీనికి ఇది ఇలా డెరివేషన్ ఫైండ్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ మోడల్స్కి. ఇంకొకటి ఆఫ్ డిఫరెన్షియేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్లో ఏంటంటే సమ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్, 2 ఫంక్షన్స్ ఉంటాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లైక్ జీ ఆఫ్ ఎక్స్. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ని ఇలా డాష్లో ఇలా కూడా చూపించవచ్చు. అంటే ఇది డివై బై డిఎక్స్ అని రాయొచ్చు, లేకపోతే జస్ట్ ఎక్స్ డాష్ ఆర్ఎల్స్ ఎఫ్ డాష్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. లేకపోతే ఇది డివై బై డిఎక్స్ పాయింట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ 1 2 ఆ పాయింట్స్ దగ్గర డిఫరెన్షియేషన్ వాల్యూస్ ఎంత వస్తుంది. ఒకవేళ ఈ 1 2 దగ్గర డిఫరెన్షియేషన్ ఫైండ్ చేయమంటే ఆ వాల్యూస్ ఎఫ్ డాష్ చేసి తర్వాత మనం ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దీనికి ఫార్ములా ఏంటంటే 2 ఫంక్షన్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములా ఏమొస్తుందంటే ఫస్ట్ దిస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెక్స్ట్ జీ డాష్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని పక్కన బయటకు తీసుకొని ఫస్ట్ జీ డాష్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ ప్లస్ చేసి జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. సో ఫస్ట్ దానికి ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయట తీసుకొని జీ డాష్ ఎక్స్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. సో ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. ఇంకో ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి వెళ్తాము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ దీనికి డెరివేషన్ చేయాలి. దీనికి డెరివేషన్ ఏం చేస్తామంటే కింద డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ పైన న్యూమరేటర్లో ఏమొస్తుంది ఫస్ట్ జీ ఆఫ్ ఎక్స్ బయట తీసుకుంటాం. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బయట తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి డెరివేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే 2 ఫంక్షన్స్ మల్టిప్లై అవుతున్నప్పుడు డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తామంటే ఫస్ట్ టర్మ్లో ఒక టర్మ్ బయట తీసుకొని నెక్స్ట్ టర్మ్ డిఫరెన్షియేషన్ చేస్తాం. ప్లస్ ఇంకో టర్మ్ బయట తీసుకొని ఆ ఫస్ట్ ఫంక్షన్ని డెరివేషన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇది డివిజిబిలిటీ ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈ ఫార్ములా ఉంటే డిఫరెన్షియేషన్ ఎట్లా చేయాలి. ఈ ఫార్ములా ఉంటే ఈ ఫార్ములా అప్లై అవుతుంది. ఏంటిది డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్కి హోల్ స్క్వేర్ చేసుకుంటాం. నెక్స్ట్ న్యూమరేటర్లో ఈ ఫస్ట్ టర్మ్కి ఏమవుతుందంటే ఇది జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డినామినేటర్ బయట తీసుకొని న్యూమరేటర్ని డెరివేషన్ చేస్తాం. మైనస్ న్యూమరేటర్ని బయట తీసుకొని డినామినేటర్ని డెరివేషన్ చేస్తాం. సో ఇది ఎగ్జాంపుల్ చేద్దాం. ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, దీన్ని మనది ఇది న్యూమరేటర్లో ఏమో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్లో ఏమో జీ ఆఫ్ ఎక్స్ కదా. సో దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ రాయాలి. ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది మనకి ఫార్ములా ఏంటిది డినామినేటర్లో జీ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్లో జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఎక్స్. ఇది కదా ఫార్ములా. ఈ ఫార్ములాలో అప్లై చేస్తున్నాయి. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో దీనికి స్క్వేర్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డినామినేటర్లో అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్లో ఏం చేసుకుంటాం జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంది 1. సో 1కి డెరివేషన్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ 1 ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 1. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్
ప్లస్ 1. సో దీనికి డెరివేషన్ ఎట్లా చేస్తాం ఇప్పుడు? ఇది x స్క్వేర్ ప్లస్ 1 dy by dx ఆఫ్ కాన్స్టాంట్. dy by dx ఆఫ్ కాన్స్టాంట్ ఏమనుకున్నాం మనం? 0 కదా. సో నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ, సో దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం కదా, dy by dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ dy by dx ఆఫ్ 1 బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా. సో దీని టర్మ్ ఏమొస్తుంది? దీని వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 1 ఇంటూ dy by dx ఆఫ్ x స్క్వేర్ ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్, 2x ప్లస్ dy by dx ఆఫ్ 1 ఏమవుతుంది? 0 అవుతుంది కదా. సో ఇది 1 ఇంటూ 2x మిగులుతుంది. డినామినేటర్లో x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో దిస్ ఈక్వల్స్ ఏమవుతుంది? మైనస్ 2x బై 1, ఇది x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇలా u బై v ఫార్ములా ఉంటే ఇలా డెరివేషన్ మనం ఈ రకంగా ఫైండ్ చేసుకుంటాము. అదే u ఇంటూ v ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా అప్లై చేస్తాం. ఏంటిది? uv డాష్ అంటే rf, ఇప్పుడు f ఆఫ్ x దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. అప్పుడు ఇదేమవుతుంది? dy by dx ఆఫ్, ఈ ఫంక్షన్ అంటే x ఫామ్లోనే ఉండాలి మళ్ళీ. u ఆఫ్ x v ఆఫ్ x ఈ ఫామ్లో ఉంటేనే మనం విత్ రెస్పెక్ట్ టు x చేయగలుగుతాం. లేకపోతే అది మళ్ళీ డిఫరెన్షియేషన్ అవుతుంది. డిఫరెన్షియేషన్ చేయడం పాసిబుల్ కాదు. సో ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్స్ ఏంటిది? డినామినేటర్లో v ఆఫ్ x హోల్ స్క్వేర్, న్యూమరేటర్లో ఏమొస్తుంది? v ఆఫ్ x ఇంటూ u డాష్ x. నెక్స్ట్ మైనస్ ఇది u ఆఫ్ x ఇంటూ v డాష్ x. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేసి మనం dy by dx ఆఫ్ f ఆఫ్ xని ఫైండ్ చేయొచ్చు u బై v ఫార్ములా ఉంటే. సో నెక్స్ట్ ఏంటంటే డెరివేషన్ ఆఫ్ ఈ ఫంక్షన్స్. డెరివేషన్స్ ఆఫ్ ఈ ఫంక్షన్స్ dy by dx ఆఫ్ e పవర్ x ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ x అవుతుంది. ఇప్పుడు అదే dy by dx ఆఫ్ e పవర్ 2x ఉంది కదా. సో దీన్ని ఎట్లా రాసుకుంటామంటే ఈ 2xని t అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? d by d x కాస్త t అయిపోతుంది కదా. లైక్ 2x ఈజ్ ఈక్వల్స్ టు t అనుకుంటే అప్పుడు 2 ఇంటూ dx బై dt ఏమవుతుంది? ఇది dx బై dt అవుతుంది కదా. సో అలా ఈ 2xని t అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? e పవర్ t అవుతుంది కదా. సో ఇప్పుడు e పవర్ tకి డెరివేషన్ ఏమవుతుంది? e పవర్ tనే అవుతుంది. e పవర్ t అయిపోతుంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఈ t కూడా డెరివేషన్ చేయాలి. t ఈజ్ ఈక్వల్స్ ఏంటిది? 2x. ఇప్పుడు dt బై dx చేస్తాం. dt బై dx ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ విత్ రెస్పెక్ట్ టు x కదా. 2xకి డెరివేటివ్ ఏమవుతుంది? 2a అవుతుంది కదా. సో అది దీని ఫామ్ ఇది. సో ఎట్లా అంటే ఇప్పుడు dz బై dx ఈజ్ ఈక్వల్స్ టు dz బై dy. నెక్స్ట్ dy కూడా డెరివేషన్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు dx. సో dy క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనకి ఏం మిగులుతుంది? నెక్స్ట్ dz బై dx మిగులుతుంది కదా. సో అట్లనే ఇప్పుడు మనకేం కావాలి? d బై dx ఆఫ్ e పవర్ 5t తీసుకోండి. 5t తీసుకుంటే ఈ 5tని మనం ఏమనుకుంటాం? 5x xతో చేస్తున్నాం కదా, డెరివేషన్ విత్ రెస్పెక్ట్ x కాబట్టి 5x. సో ఈ 5x ఈజ్ ఈక్వల్స్ టు t అవుతుంది కదా. సో ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఇప్పుడు dz బై ఆర్ఎల్స్ దిస్ ఈక్వల్స్ టు y అనుకున్నప్పుడు 5x ఈజ్ ఈక్వల్స్ టు y అనుకుంటే అప్పుడు dz బై dx కావాలి. అంటే ఇది డెరివేషన్ ఆఫ్ d బై dx ఆఫ్ e పవర్ 5x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? dz బై dx అనుకుంటే dz బై dy చేస్తాం ఫస్ట్. dz బై dy అంటే డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు e పవర్ 5xని t అనుకున్నాం కదా. సో e పవర్ t చేస్తాం. d బై dt ఆఫ్ e పవర్ t. సో దిస్ ఈక్వల్స్ టు e పవర్ t. మళ్ళీ ఈ t ఉంది కదా, dy బై dx కదా, అంటే dt బై dx.
సో దీన్ని ఎట్లా చేసుకుంటామంటే సో దిస్ డి ఇక్కడే చేద్దాం మనం e⁴x కదా. సో దీనికి ఎట్లా రాస్తాం మనం d/dx ఆఫ్ d/dt ఆఫ్ e⁴t 5xని t అనుకుంటున్నాం కాబట్టి సో డైరెక్ట్ t రాసేస్తాం మనం ఇక్కడ. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ t d అంటే d/dt ఆఫ్ t అంటే ఏంది d/dx ఆఫ్ 5x. సో ఇది ఇట్లా రాసుకుంటాం మనం. ఫైనల్ ఏమొస్తుంది ఇది dx ఇది ఏమొస్తుంది ఇది dy/dx ఈ ఫామ్లోనే వస్తుంది కదా. సో t టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఫైనల్ dx/dt వస్తుంది. సో ఇది ఏమవుతుంది ఇక్కడ డెరివేషన్ ఆఫ్ e⁴t అవుతుంది కదా e⁴t. నెక్స్ట్ d/dx ఆఫ్ 5x ఎంత ఇది 5x డెరివేషన్ 5. నెక్స్ట్ t అంటే ఎంత అనుకున్నాం మనం 5x కదా. సో e⁴5x ఇంటూ 5. సో ఇలా ఇది సొల్యూషన్ వస్తుంది. సో ఈ ఫామ్ను అప్లై చేసి మనం డెరివేషన్ ఫైండ్ చేస్తాం. e⁴5x ఉంటే 5 ఇంటూ e⁴5x e⁴10x అంటే దీని నుంచి ఏం ఫార్ములా డిరైవ్ చేయొచ్చు మనం d/dx ఆఫ్ e⁴nx ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ e⁴nx. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఉంటే ఈ టర్మ్స్లో ఉంటే డెరివేషన్ వచ్చి n ఇంటూ e⁴nx అది డెరివేషన్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసి d/dx ఆఫ్ a⁴x. దీనికి డెరివేషన్ ఏమవుతుందంటే a⁴x ఇంటూ log a. ఫర్ ఎగ్జాంపుల్ d/dx ఆఫ్ 3⁴x. సో దీని డెరివేషన్ ఏమవుతుంది 3⁴x ఇంటూ log 3. సో ఇట్లా ఈ ఫార్మ్ వచ్చేసి మనం ఈ ఫార్ములాలో 3⁴xని డెరివేషన్ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ d/dx ఆఫ్ log x. d/dx ఆఫ్ log x వచ్చేసి దీని డెరివేషన్ ఏమవుతుందంటే 1/x. నెక్స్ట్ d/dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్స్ టు 1/x కదా. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఏంటంటే d/dx ఆఫ్ 3⁴x ఇంటూ log x. సో ఇది ఏమవుతుంది దీన్ని u అనుకుంటే ఇది v అవుతుంది కదా. అంటే ఏం చేయాలి ఇది ఏ ఫామ్లో ఉంది uv ఫామ్లో ఉంది కదా. d/dx ఆఫ్ uv. సో దిస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది u'(v) ప్లస్ v'(u). సో ఫస్ట్ u' చేద్దాం 3⁴xకి అంటే d/dx ఆఫ్ 3⁴x ఇంటూ v కదా. v ఏంటిది log x ప్లస్ v' చేయాలి అంటే d/dx ఆఫ్ v' అంటే log xకి డెరివేషన్ చేస్తాం ప్లస్ u ఏంటిది 3⁴x. సో ఇలా మనం స్ప్లిట్ చేసుకుంటాం మనం ఫార్ములా యూజ్ చేసి d/dx ఆఫ్ uv ఫార్ములా యూజ్ చేసి ఇలా ఈ రకంగా స్ప్లిట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 3⁴xకి డెరివేషన్ ఏమవుతుంది ఇది ఏ ఫార్ములా ఉంది ఇది a⁴x ఫార్ములా ఉంది కదా. a⁴xకి ఫార్ములా ఉన్నప్పుడు డెరివేషన్ ఏంది d/dx ఆఫ్ ax ఈజ్ ఈక్వల్స్ టు a⁴x ఇంటూ log a. ఇందులో అప్లై చేసుకుంటాం ఇప్పుడు 3⁴xకి 3⁴x ఇంటూ log 3 ఇంటూ log x ప్లస్ d/dx ఆఫ్ log xకి ఏంటిది 1/x అవుతుంది 1/x ఇంటూ 3⁴x. సో ఇది డెరివేషన్. ఈ రకంగా మనం డెరివేషన్స్ చేస్తాం. సో ఇది వన్ టైప్ ఆఫ్ మోడల్. మిగతా మోడల్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ.